హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా కందిపప్పు మెంతాకు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ కందిపప్పు మెంతాకు కర్రీ అనేది టేస్టీ చాలా బాగుంటుందండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందుగా అయితే ఒక బౌల్లోకి ఒక చిన్న టీ గ్లాస్ అంత కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి. ఈ కందిపప్పుని ఒక 4-5 టైమ్స్ పాటు నీట్గా వాష్ చేసుకుని తగినంత వాటర్ కూడా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత అయితే పెట్టి నాననివ్వండి. ఇప్పుడు ఈ నానిన కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పులకి ఒక 3 గ్లాస్ దాకా కూడా వాటర్ అనేది వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ పాటు ఆయిల్ వేసుకుని ఒక 5 విసులు వచ్చేంత వరకు కూడా పప్పుని మెత్తగా ఎన్నిచ్చి రుబ్బి పక్క ఉంచండి. ఇప్పుడు ఒక కట్ట మెంతాకు అయితే తీసుకుని వేరంతా కూడా కట్ చేసేసుకుని నీట్గా ఇసుక అనేది ఉంటుందండి. ఒక 5 టైమ్స్ పాటు నీట్గా అంతా కూడా వాష్ అయితే చేసేసుకుని సన్నగా కట్ చేసుకుని అయితే తీసుకోండి. నేనైతే మరీ లేతాకుగా ఉంది కాబట్టి నేను ఏం కట్ చేసుకోలేదండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే వాష్ చేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకుని తగినంత ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పాటు జీలకర్ర కూడా వేసుకుని ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయండి. ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆ టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. టమాటా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా టమాటా అనేది బాగా ఫ్రై అయ్యేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు పసుపు, మీకు టేస్ట్కి సరిపోయేంత ఎంత సాల్ట్ వేసుకుంటారో అంత సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసేసుకొని ఈ కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఈ కారం అనేది వేయడం వల్ల మీరు ఎర్రగడ్డ టమాటా అనేది అడుగు అంటుకుంటుందండి. సో ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకు అంతా కూడా వేసుకుని మొత్తం కూడా అంతా కలిసేదిగా బాగా కలుపుకొని ఈ విధంగా ఆయిల్ తేలేటప్పుడు మూత అయితే పెట్టి లో ఫ్లేమ్లో అయితే ఒక 10 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయండి. మెంతాకు అనేది ఈ విధంగా ఆయిల్లోనే బాగా బాయిల్ అవ్వాలండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఎన్నిచ్చి పెట్టుకున్నాం కదండి, ఆ కందిపప్పు అంతా కూడా తీసి వేసేసుకోండి. కందిపప్పు అయితే వేసుకుని బాగా కందిపప్పు అనేది మెంతాకు కలిసేడుగా మొత్తం కూడా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందా ఒకసారి చూసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ రసం అంతా కూడా తీసి అయితే ఈ పప్పులు అయితే వేసేసుకొని మొత్తం కూడా కలిసేడుగా అన్నీ కూడా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా అప్పుడప్పుడు కలుపుకుంటూ అడుగు అనేది అంటకుండా మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు సిమ్లో అయితే పెట్టుకుని బాగా బాయిల్ చేయండి. ఈ విధంగా బాయిల్ చేయడం వల్ల చింతపండు వాటర్ వేసాం కాబట్టి పచ్చివాసన అనేది లేకుండా కర్రీ అనేది బాగా టేస్టీగా బాగా ఉడికిపోయి ఉంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికిన తర్వాత అన్నంలో అయితే సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బై బాయ్.